రాజేంద్ర నగర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పోటీలాడతా అరే మరి రాజేంద్ర నగర్ ఎయిర్పోర్ట్ ఎందుకు మెట్రో ఎందుకు రద్దు చేసినావు రాబాయి గదనే చెప్పు అంటే నీ పేగులు తీసుకొని మెడలేసుకుంటా. ఇదేం భాషరా నాయన నాకు తెలియక అడుగుతా. అరే ముఖ్యమంత్రి లెక్క మాట్లాడు. అదృష్టం బాగుంది అడిమారి గుడి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయినావు, పేమెంట్ కోటాలా, మంచిగా పని చేయి, మంచి పనులు చేయి. 4 ఎవరైనా వద్దన్నారు నిన్ను. 5 ఏళ్ళు నువ్వే కూర్చో, కురిసేవాళ్ళు గుంజుకుంటలేరు. మంచిగా కూర్చో, మంచిగా పని చేయి. తెల్లారు లేసి ఇక్కడికి వస్తాడు ఇడ మా మహేశ్వరం కాన్స్టిట్యున్సీకి ఇబ్రహీంపట్నంకి వచ్చి ఫ్యూచర్ సిటీ. అరే ఉన్న సిటీని చూసుకోరా అయ్యా అంటే ఇది శాత కాదంట, కానీ ఫ్యూచర్ సిటీ కడతా. ఫ్యూచర్ సిటీ లేదు, మన్ను లేదు. ఆయనకు కావాల్సిందల్లా ఒకటే, ఆడ చుట్టుపక్కలంతా దొంగల పేర్ల మీద భూములు కొన్నాడు. ఆ భూములు ఉన్నాయా లేకపోతే ఇంకెవడని వచ్చి కబ్జా పెట్టినా చూసుకొని పోనీకారు 4 రోజులకు ఒకసారి వస్తాడు, వచ్చి మళ్ళీ పోజులు కొట్టి పోయేది. చేసింది అయితే ఏమీ లేదు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఒక్క మాట అడుగుతున్నా. రాజేంద్ర నగర్లో ఒకసారి ఆలోచన చేయండి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు 4 మంచి పనులు చేసే ప్రయత్నం చేసినాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, ఏమన్నా గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా పని చేయవు ఎందుకు చేయవు అంటే కేసీఆర్ మొత్తం అప్లపాలు చేసిపోయింది, మొత్తం నాశనం చేసిపోయింది, దివాలా తీసిపోయింది. ఒక్కసారి సరే అనుకుందాం, నువ్వు చెప్పే అబద్ధం నిజమే అనుకుందాం, ఒక్క నిమిషం అనుకుందాం. మరి ఏం చేసిండు కేసీఆర్ గారు అప్పులు చేసి? కేసీఆర్ గారు అప్పు చేసి ఏం చేసిండు అంటే 1 కాదు 2 కాదు 1000 గురుకుల పాఠశాలలు పెట్టించిండు. 6.5 లక్షల మంది పిల్లలకు ఒక్కొక్క పిల్లగాడి మీద